హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆశ్విక వ్లాగ్స్. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఒక మంచి వీడియోని పెట్టాను విత్ బ్లూపర్స్. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. పాడు జీవితము యవ్వనము, పాడు జీవితము యవ్వనము. ఎంత కొన్నావు ముక్కు? ఇది ఎంత చెప్పాడు? ఒక్కొక్కటి 20. 2 కట్టలు 30. ఎన్ని రూపాయలు? 10 రూపాయలకి గుర్తుపడితే ఏమైంది? తీరింది దెబ్బకి. ఆల్రెడీ లోపల ఒకటి ఉంది. వాడు 10 రూపాయలు అన్నాడని నువ్వు మళ్ళీ కొనుక్కొచ్చావు. ఆవేశం. మధ్య తరగతి మధ్య తరగతి అంటారు, దాన్ని రిచ్ అంటారు. మధ్య తరగతి కుటుంబాల గురించి ఏమీ తెలుసు మీకు? సో ఆల్రెడీ ఉండగా కూడా మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారనమాట. నేను ప్రతిసారి తీయలేక ఇంకా తనకి అప్ చెప్పేశాను. This is rock salt. Not rock salt, this is pink salt. సో ఇద్దరం కలిసి చికెన్ మ్యారినేషన్ చేస్తున్నాం. అంటే తను వీడియో తీస్తున్నాను, నేను చేస్తున్నాను. సో నెక్స్ట్ డే మా మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి, సో మా బుడ్డది అడిగింది కాబట్టి చేస్తున్నాను నేను. సో అదంతా అయిపోయిన తర్వాత పడుకుందాం అనుకున్నా. చికెన్ మ్యారినేషన్ చేస్తూ ఉన్నా, ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు వీడియోస్ చూసుకుంటూను. సో చికెన్ పకోడా చేశాను. సో అది వేరే వ్లాగ్ ఉంది. సో దాంట్లో చూడండి నేను ఎట్లా చేశానో చూస్తారు. సో మా బుడ్డదానికి ఒక్కొక్క మంత్లో అంటే ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క సాంగ్ నచ్చుతుంది. ఫస్ట్ చుట్టమల్లే చుట్టేసేవే సాంగ్, నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం సాంగ్స్ అయితే అసలు మొత్తం టోటల్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ మొన్న మజిలీ కాదు, మన సాయి పల్లవి సాంగ్స్ ఉన్నాయి కదా, సో హైలెసా సాంగ్స్ అవిను. సో ఇప్పుడు మళ్ళీ కోర్ట్ మూవీవి. సో ఇక్కడ మ్యారినేషన్ అయిపోయింది. తొక్కు తొక్కు దోమ తొక్కు, తొక్కు తొక్కు దోమ తొక్కు, తొక్కు దోమ తొక్కు, తొక్కు తొక్కు చచ్చిని. ఇన్ని దోమలకి మనం చంపుకుంటూ పోతే ఇది వేయని వలన చచ్చిపోయినాయి అనమాట. అదిగో చుట్టూరు ఎంత పెట్టుకొని మేము పడుకోవాల్సి వస్తుంది. సీరియస్గా అన్ని చోట్ల ఉంటున్నాయేమో తెలియదు కానీ మాకైతే చాలా దారుణంగా ఉంటున్నాయి దోమలు. చూసారా? యాక్చువల్గా నేను అక్కడ మస్కిటో కాయిల్ అని అవన్నీ ఇవన్నీ పెట్టాను కదా, ఆ చచ్చిన దోమలు ఎక్కడ లేచి వచ్చేస్తాయని మేము తొక్కుకుంటూ కూర్చున్నాము. సో మార్నింగ్ లేచి ఇంకా దేవుడికి దండం పెట్టుకొని మా డే స్టార్ట్ చేసాము. సో పిల్లలతో కొంచెం హెక్టెక్ అయింది, బట్ ఓకే, వి మేనేజ్డ్ సమ్హౌ. సో మంచి ఒక పిక్ దిగాము, బట్ అదంత బాగా రాలే అనిపించింది. ఎవరు తీయడానికి లేరు బేసిక్గా. ఇవన్నీ మన బ్లూపర్స్ అన్నమాట. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ సాంగ్ ఫస్ట్ టైం కొంచెం హడావిడిగా ఉన్నా కూడా ట్రై చేసాము. మా పెద్దదానికి ఇట్లా నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టమో, ఇట్లా స్నాక్స్ చేసి పెట్టమని ఈ మధ్య బాగా అడుగుతుంది. ఏదో ఆహా ఏమి రుచి మాస్టర్ చెఫ్లో ఇస్తారు చూసారా ఎక్స్ప్రెషన్స్, సూపర్ ఫెంటాస్టిక్ అని. సో అలా ఇస్తుంది అనమాట ఆమె. ఇలాంటి వాటికి మళ్ళీ అది కూడా తినేసిన తర్వాత మిగిలిన పకోడీ. మటన్ కర్రీ, వెజ్ బిర్యానీ, రైతా, చల్లారిపోయిన చారు, పన్నీర్ కర్రీ, ఇదేంటిది రైస్. అయిపోయింది. ఇదిగో ప్లేట్లు, ఖాళీ ప్లేట్లు ఎవరికి.
ఆఫ్ చేసి ఇది ప్రాక్టీస్ టైంలో అనమాట. మొత్తం స్క్రీన్ అంతా నేనే ఆక్యుపై చేసేసానని. సో, అప్పుడు మాకు అలైన్‌మెంట్ కుదరలేదు. మంచి బ్లూపర్స్ ఇవన్నీ చూసుకుంటుంటే భలే ఫన్నీగా ఉంటది మాకు. బట్ మనం వీడియోస్ చూస్తూ ఉంటాం గానీ, దాని వెనకాల చాలా ఉంటుందండి వర్క్. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సో, ఇవి నేను లాస్ట్ టైము చూపిచ్చాను కదా! బేబీ ఫుడ్ రాగిదని చెప్పి. అప్పుడు మొలకలు చూపిచ్చలేదు. జస్ట్ డ్రై చేసిందే చూపిచ్చాను. సో, మొలకలు ఇలా వస్తాయన్నమాట. మనం 24 అవర్స్ పెడితే. సో, ఇందులో ఒకటి హ్యాపీ, ఒకటి మ్యాక్స్. సో, ఇందులో ఏది మ్యాక్స్, ఏది హ్యాపీ అని అంటే నేను ఎందుకు చెప్పాలని అనకండి. జస్ట్ ఫర్ ఫన్. సో, ఇందులో ఏది మ్యాక్స్, ఏది హ్యాపీ అనేది గెస్ చేయండి. సో, 2 కుక్కలు భలే ఉంటాయి ఇవి. ఇవే మా సేవియర్స్ అనమాట. సో, ఇప్పటివరకు మీరు మేకలను చూసారు. అవి అంటే రకరకాలవైన చూసుంటారు. మేము తినిపించడానికి పడే కష్టాలు. సో, ఇవి మా సేవియర్స్. అసలు తినట్లే అన్నప్పుడు వీటిల్ని రప్పించుకుంటాం మేము. సో, బై టైమ్ గాడ్ మాకేంటంటే ఒక్కోసారి వస్తాయి. ఒక్కోసారి మా టైమ్ బ్యాడ్ రావు. సో, ఇవి మళ్ళీ ఆడుకుంటూ ఉంటే మా బుడ్డది భలే ఎంజాయ్ చేస్తదసలు. దానికి ఎంత ఇష్టమో అసలు బౌబౌలంటే బౌ 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 అంటూ ఉంటది. సో, నాకైతే మాత్రం చాలా భయం. అయి జస్ట్ అలా బెల్ట్ పట్టుకున్నారు గానీ, ఆళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. అది చిన్నది గాని నా దగ్గరకొస్తుందంటే, నేను ఆ పక్కన ఏముందని కూడా చూడను. ఎక్కేస్తాను. ఏదుంటే అది ఎక్కేత్తాను నేను. సో, అలాగుంటదనమాట మనకి. నాకు చాలా భయం. అలా అని మరీ భయం కాదు. నుంచొని చూడగలను. కానీ దగ్గరికొస్తేనే చాలా భయం నాకు. సో, మా బుడ్డది మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఇద్దరికీ చాలా ఇష్టం. పెట్ లవర్స్ ఆళ్ళు. అవి అలా మాట విన్న ప్రతిసారి నాకేమనిపిస్తది తెలుసా? ఈ పిల్లల బదులు వాటిలిని పెంచుకోవడం నయమేమో అనిపిస్తది. ఆటిలికి మంచిగా ఫుడ్ పెడుతూ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. కాకపోతే మా వాళ్ళకి ఫుడ్ పెట్టు, ఏం తినిపించు, ఏమి అస్సలెంత జాగ్రత్తగా చూసుకున్నా తినదు. ఫుడ్‌కి మా వోళ్ళు పేసే యాషాలకి మనం ఎన్నో చేస్తాం. మనం ఎన్నో చేయాలనుకుంటాం. కాకపోతే ఆళ్ళేవి తినరు. సో, అదొక ప్రాబ్లమ్ అనమాట మా వాళ్ళతోని. ఇంత కష్టపడి అన్నీ చేసినా కూడా కొంచెం అదేదో అంటారు చూడు లక్ లక్ ఏంటి స్కోవేసి అట్లా పచ్చడి నాకినట్టు నాకుతారీళ్ళు. అవి కూర్చోమంటే కూర్చుంటున్నాయి మంచిగా. అలా చూడండి ఎంత బాగా కూర్చున్నాయో. మా బుడదాన్ని అలా నుంచోవే అంటే కూడా నుంచోట్ల పరిగెత్తుకుపోతుంది ఆటిల దగ్గరికి. సో, వెనకాల ఎవరైనా కావాలి మళ్ళీ దానికి తోడు ఆటిల దగ్గరికెళ్ళాలంటేను. ఒకసారి బుడుక్‌మని ఫ్రంట్‌కొచ్చిందనమాట. అప్పటినుంచింది. కనీసం అలా వచ్చిందంటే నేను అంత దూరం కూడా నుంచోను నేను. అక్కడున్నంత సేపు నేనెక్కడున్నానో తెలుసా? ఫోటో, వీడియో కూడా తీసింది నేను గాదు. నేనక్కడెక్కడో మూలున్నాను. చిన్నప్పుడు మనకు కుక్కలంటే ఎంత ఇష్టమో, మనల్ని పెంచడమే ఎక్కువ వాటిలిని కూడానా అని మా అమ్మ అనేది. సో, ఎందుకంటే మేము ముగ్గురం కదా! మాకే సరిపోయేది మా అమ్మ టైం అంతాను. ఇంక ఈటిలినేం పెంచుతది గానీ. సో, అలా అనేది. సో, తర్వాత తర్వాత మనకు భయం పెరిగింది. కుక్కలు కరుస్తాయి అన్న ఆలోచన, ఆ మాటలు విని, చాలా విని భయమనమాట. సో, అవి మాత్రం భలే బుజ్జి బుజ్జిగా భలే ఆడుకున్నాయి. చిన్నది మాత్రం ఆడుకుంది. మీకు ఫన్ ఐ మీన్ ఫన్ లేనోళ్ళు వేరే. సో, ఫన్ అనిపించే ఏది హ్యాపీయో, ఏది మ్యాక్సో చెప్పండి. ఓకేనా? సో, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో, నాకు తెలిసి ఇక్కడి దాకా వచ్చిన వాళ్ళే గెస్ చేయగలరు. సో, మంచిగా వీడియోస్ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తూ ఐ మీన్ టేకింగ్ లీవ్. సో, మంచి మంచి వీడియోస్‌తో ఇంకా మరి మీ ముందుకొస్తానని చెప్తున్నాను. ఐ ప్రామిస్ ఐ విల్ పోస్ట్ గుడ్ వీడియోస్. సో, ఇట్లా ఫన్ మా వాళ్ళతో అయితే మరీ ఫన్ ఉంటది. మా పిల్లలకి నేనెట్లా తినిపిస్తానో రోజు కొత్త కొత్త ఐటెమ్స్ అనమాట. కొత్త కొత్త గేమ్స్, కొత్త కొత్త ఐడియాస్ అనమాట. ఈ క్రియేషన్స్ వేరు నా యూట్యూబ్‌లో. ఆ క్రియేటివిటీ వేరనమాట. సో, వన్స్ నేను ట్రై చేస్తాను అవి పోస్ట్ చేయడానికి. వీడియోస్ తీయడానికైతే నేనో లేదా మా హస్బెండ్ తీయాలి. సో, ఈసారి ట్రై చేస్తాం అట్లాగా. కొత్త కొత్త క్రియేటివిటీలన్నీ మీతో కూడా షేర్ చేసుకుంటాను.
థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.